కొబ్బరి కాయకి మనం కుంకుమ బొట్టు పెట్టి నైవేద్యం పెడితే అది దేవతలకి చేరదు. ఎందుకంటారా, మనం తినే అన్నంలో కుంకుమ వేసుకు తింటామా? తినం కదా. అసలు కొబ్బరికాయకి బొట్టు పెడితే దాన్ని కట్ చేసిన కుంకుమ పెట్టినటువంటి దాన్ని మనమే ప్రసాదం తీసుకుని ఇంకా దేవతలు ఏం తింటారు? కాబట్టి దేవతలకు నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడు కొబ్బరి చిప్పలకి బొట్టు పెట్టాల్సినటువంటి పని లేదు, అవసరం లేదు, పెట్టకూడదు కూడా. ఇంకా కావాలంటే నైవేద్యం పెట్టేశాక అప్పుడు బొట్టు పెట్టండి. మీకు అలవాటు అయిపోయింది కదా బొట్టు పెట్టడం, అందుకే నైవేద్యం అయిపోయాక బొట్టు పెట్టండి. బొట్టు పెడితే గుర్తు ఏంటంటే నైవేద్యం అయిపోయిందని గుర్తు. మీరు కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టారంటే అది అయిపోయిందని గుర్తు. ఇంకా దేవుడు స్వీకరించడు, ఆయన నైవేద్యం అయిపోయిందిరా అని అనుకుంటాడు. అందుకని కొబ్బరికాయకి ఎట్టి పరిస్థితుల్లో బొట్టు పెట్టకండి. ఇగో మేము పెట్టలేదు, బొట్టు పెట్టలేదు చూడండి.